హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సికి సంబంధించి వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ కోసం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అంటే మనం ఈ సింబల్స్ని ఏ విధంగా తీసుకోవాలి, సో వాటిని ఏ విధంగా అరేంజ్ చేయాలి, ఎప్పుడు ఏ విధంగా రాయాలి అండ్ వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ మూడిటి యొక్క రిలేషన్ చూడండి. ఇఫ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ then they will be shown by the diagram as given below. సో చూడండి, డాగ్, కౌ, హార్స్ వీటి మధ్య రిలేషన్ ఏంటని అడిగాడు. జనరల్గా ఏంటి, ఈ త్రీ అనిమల్సే కానీ ఇండివిజువల్గా డాగ్ సెపరేట్, కౌ అనేది సెపరేట్, హార్స్ అనేది సెపరేట్. సో వీటికి ఏ సంబంధం లేదుగా, మన ఏరా సంబంధం. సో ఇలా సెపరేట్గా పెట్టుకున్నాం. సో ఏమవుతుంది, ఇది ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటాం వెన్ డయాగ్రామ్స్లో. నెక్స్ట్ వన్, యూనిట్, టెన్స్, హండ్రెడ్స్. యూనిట్, టెన్స్, హండ్రెడ్స్ ఇవి చూడండి. హండ్రెడ్స్ లోపల టెన్స్ లోపల ఏమున్నాయి యూనిట్స్. లేదనుకుంటే కొన్ని యూనిట్స్ మనకి కలిపితే మనకి ఏమవుతుంది, 10 అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 యూనిట్స్ని కలిపితే 110 అవుతుంది. అదేవిధంగా 10 టెన్స్ని కలిపితే ఏమవుతుంది, 100 అనేది అవుతుంది. ఈ విధంగా కూడా దీన్ని అనుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వన్, పెన్, పెన్సిల్, స్టేషనరీ. సో చూద్దాం, ఈ పెద్దది ఉంది కదా, ఈ పెద్దది మొత్తం అంతా స్టేషనరీ అనుకుంటే ఈ లోపల పెన్సిల్, పెన్, ఎరేజర్, స్కేల్స్ ఇవన్నీ కూడా ఈ లోపలే వస్తాయి. కానీ పెన్కి పెన్సిల్కి ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి ఈ రెండు దూరంగా పెట్టాం. ఏ మాత్రం టచ్ అయినా సరే సంథింగ్ ఏదో రిలేషన్ ఉన్నట్లు మీనింగ్. సో ఈ రెండు కూడా పెన్ను, పెన్సిల్ అనేది ఎక్కడ టచ్ అవ్వట్లేదు అంటే ఆ రెండు సెపరేట్ థింగ్స్ అని, అండ్ ఈ రెండు కూడా స్టేషనరీకి సంబంధించినవని మీనింగ్. నెక్స్ట్, ఉమెన్, సిస్టర్స్, మదర్స్ చూసుకుంటే ఇక్కడ చూద్దాం, సిస్టర్స్, మదర్స్ వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా ఫిమేల్సే, వీళ్ళిద్దరూ ఉమెన్సే. అంటే ఖచ్చితంగా ఉమెన్స్ లోపలే ఉండాలి. అండ్ ఈ పార్ట్లో ఉన్న వాళ్ళందరూ సిస్టర్స్, ఈ పార్ట్లో ఉండే వాళ్ళు మొత్తం మదర్స్లో అందరూ కూడా సిస్టర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సిస్టర్స్లో అందరూ కూడా మదర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది సిస్టర్స్ అనేవాళ్ళు మదర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అందుకే ఈ పార్ట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, సో ఈ పార్ట్ అంతా ఏమవుతుంది మనకి, ఇక్కడ వీళ్ళు ఏమవుతారు, సిస్టర్స్ యాజ్ వెల్ యాజ్ మదర్స్. వీళ్ళు ఓన్లీ సిస్టర్స్ అని మీనింగ్. అండ్ ఈ సిస్టర్స్, మదర్స్ కూడా ఎందులో ఉంటారు, ఉమెన్స్ లోపల ఉంటారు కాబట్టి ఉమెన్స్ లోపలే రాసాం. నెక్స్ట్ వన్, బాయ్స్, స్టూడెంట్స్, అథ్లెట్స్. దీనికి చూడండి, ఈ టైప్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్, ఈ అరేంజ్మెంట్ అనేది చేయాలి మనం. ఎందుకు ఈ విధంగా చేయాలంటే కొంతమంది బాయ్స్ అనేవాళ్ళు ఏ స్టూడెంట్స్ కాదు, వాళ్ళు అథ్లెట్స్ కూడా కాదనుకుందాం. ఇక ఈ పార్ట్ ఓన్లీ దేంతో కనెక్షన్ లేని పార్ట్ ఇది ఉంది కదా. సో అది ఈ పార్ట్ ఏమవుతుంది, ఓన్లీ స్టూడెంట్స్, ఈ పార్ట్ ఓన్లీ అథ్లెట్స్. సో నెక్స్ట్ ఏం చెప్పారు, ఇగో ఈ మధ్యలో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఎవరికి సంబంధించిందంటే కొంతమంది బాయ్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఆ పార్ట్ ఇది. సో ఇది ఎవరికి సంబంధించిందంటే స్టూడెంట్స్ అండ్ అథ్లెట్స్. కొంతమంది స్టూడెంట్స్ అథ్లెట్స్ అవుతారుగా, ఈ పార్ట్ అనేది. నెక్స్ట్ బాయ్స్, అథ్లెట్స్. ఇదేంటి, బాయ్స్ అనేవాళ్ళు కొంతమంది అథ్లెట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ పార్ట్. ఈ మధ్యలో ఒక పార్ట్ ఉంది మూడింటిని కనెక్ట్ చేసేది. ఇదేంటంటే బాయ్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ అథ్లెట్స్. బాయ్స్ అనేవాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఉండి అథ్లెట్స్ కూడా ఉంటారుగా. సో ఆ పార్ట్ అనేది మిడిల్ వన్ అవుతుంది. సో అందుకే మొత్తం ఈ అరేంజ్మెంట్ని ఈ విధంగా రాసుకోండి. నెక్స్ట్ వన్, స్టూడెంట్స్, బాయ్స్, గర్ల్స్. వీళ్ళంతా స్టూడెంట్స్ అనుకుందాం, స్టూడెంట్స్లో మనకు గర్ల్స్ అనేవి ఈ పార్టీ అవుతారు. నెక్స్ట్ బాయ్స్ ఈ పార్టీ అనుకుందాం. బాయ్స్లో ఈ కొంచెం పార్టీ మాత్రమే స్టూడెంట్స్లోకి వచ్చింది, గర్ల్స్లో ఈ కొంచెం పార్టీ మాత్రమే వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి, బాయ్స్లో కొంతమంది మాత్రమే స్టూడెంట్స్, అందరూ స్టూడెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు బాయ్స్ అంతా. సో ఈ పార్ట్ అంతా స్టూడెంట్స్ కాదు, అండ్ ఈ పార్ట్ అంతా కూడా గర్ల్స్ అనేవాళ్ళు, వీళ్ళు కూడా స్టూడెంట్స్ కాదు. గర్ల్స్లో కొంతమంది మాత్రమే స్టూడెంట్స్. సో ఈ విధంగా దీన్ని అరేంజ్మెంట్ రాస్తాం. నెక్స్ట్ వన్, లయన్స్, కార్నివోర్స్, కౌస్. కౌస్లో కార్నివోర్స్ అంటే ఏంటి, ముందుగా కార్నివోర్స్ అంటే మాంసాహారులు, ఓన్లీ మాంసం మాత్రమే తింటాయి. సో అంటే ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే తినే వాటిని ఏమంటాం మనం, కార్నివోర్స్. ఇదే విధంగా హెర్బివోర్స్ ఉంటాయి. హెర్బివోర్స్ అంటే ఏంటి, ఓన్లీ వెజిటేరియన్స్. సో ఓన్లీ వెజ్ మాత్రమే తినే ఉంటాయిగా, అవి హెర్బివోర్స్. కార్నివోర్స్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తింటాయి. ఆమ్నివోర్స్ అంటే రెండింటిని కూడా తింటాయి. అలానే మరి శాంగివోర్స్ అంటే బ్లడ్ని తాగుతూ ఉంటాయిగా, లైక్ ఫిమేల్ మస్కిటోస్, ఇంకా జలగలు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే శాంగివోర్స్లోకి వస్తాయి. సో కార్నివోర్స్ అంటే ఏంటి, ఇక్కడ కార్నివోర్స్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తినే వాటిని మనం కార్నివోర్స్ అంటాం. చూడండి,
లయన్స్ అన్నీ కూడా నాన్ వెజ్ తింటాయి. సో అంటే కార్నివర్స్ లోపలికి వస్తాయి మనకి లయన్స్ అన్ని. ఈ పార్ట్ అంతా లయన్స్ కార్నివర్స్ అయితే ఈ లోపలే లయన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కౌస్ అనేవి మన ఏంటి నాన్ వెజ్ అనేవి తినవు. సో దానికి కార్నివర్స్కి అసలు సంబంధం లేదు కాబట్టి ఈ దూరంగా దీన్ని రాసుకున్నాం. నెక్స్ట్ వన్, డాగ్స్ యానిమల్స్ ఫ్లెష్ ఈటర్స్. డాగ్స్ యానిమల్ ఫ్లెష్ ఈటర్స్ అంటే దీన్ని ఏ విధంగా అంటే ఫ్లెష్ ఈటర్స్ అంటే కార్నివర్స్ యానిమల్స్ అంటాం. ఫ్లెష్ ఈటర్స్కి ఇంకో విధంగా ఏమంటాం, కార్నివర్స్ యానిమల్స్ అని కూడా అంటాం. సో చూద్దాం, డాగ్స్ యానిమల్స్. డాగ్స్ అనేవి ఖచ్చితంగా కూడా యానిమల్సే. డాగ్స్ అనేవి ఖచ్చితంగా యానిమల్సే. చూడండి యానిమల్స్ లోపలే ఉన్నాయి. సో లోపలే రాయాలి మనం ఈ విధంగా. ఇది చిన్నదైన డాగ్స్ ఇలా ఈ విధంగా రాస్తే తప్పు అవుతుంది. ఈ విధంగా రాస్తే ఏమవుతుంది, ఇవి మాత్రం యానిమల్స్ ఇవి కాదన్నట్లు అవుతుంది. సో ఈ విధంగా ముందు చెప్పిన విధంగా రాయాలి మనం. ఇది రాంగ్. సో చూడండి, డాగ్స్ అన్ని కూడా యానిమల్స్. కార్నివర్స్ యానిమల్స్ చూద్దాం. చూడండి ఈ పార్ట్ ఇలా, ఈ కార్నివర్స్ యానిమల్స్ లో ఈ చూడండి కొన్ని డాగ్స్ అనేవి మనకేంటి వెజ్ తింటే, కొన్ని అనేవి నాన్ వెజ్ కూడా అంటే ఏంటి ఓన్లీ నాన్ వెజ్ తినే డాగ్స్ ఉంటాయి. సో ఆ పార్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ యానిమల్స్ లో కొన్ని కార్నివర్స్ కూడా అవుతాయి. యానిమల్స్ లో కొన్ని కార్నివర్స్, ఈ పార్ట్ ఇవేంటివి కార్నివర్స్ అండ్ యానిమల్స్ కాదు. కార్నివర్స్ అండ్ యానిమల్స్ కాదు ఇవి. కార్నివర్స్ అండ్ యానిమల్స్ కానివి ఈ పార్ట్ అవుతుంది. సో అందుకే దాన్ని సెపరేట్గా రాసుకున్నాం. నెక్స్ట్ వన్, డాగ్స్ ఫ్లెష్ ఈటర్స్ కౌస్. సో ఫ్లెష్ ఈటర్స్ అంటే ఏమనుకున్నాం, కార్నివర్స్ అనుకున్నాం. సో వీళ్ళంతా కార్నివర్స్ అనుకుంటే వీళ్ళు డాగ్స్. డాగ్స్లో అన్నీ కూడా ఓన్లీ నాన్ వెజ్ తినేవే ఉండవు, కొన్ని వెజ్ తినేవి కూడా ఉంటాయి. ఈ పార్ట్ మాత్రమే ఓన్లీ నాన్ వెజ్ తినే పార్ట్. ఈ పార్ట్ అంతా ఏంటి, వీళ్ళు కార్నివర్స్ కాదని మీనింగ్. ఓకేనా. కౌస్ అనేవి కార్నివర్స్కి సంబంధం లేదు, డాగ్ కూడా సంబంధం లేదు. డాగ్ అనేది వేరే యానిమల్, కౌ అనేది వేరే యానిమల్ కింద వస్తుంది ఈ రిలేషన్లో. నెక్స్ట్, సో ఇక్కడ నుండి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం ఏంటంటే వీటిని ఏ విధంగా రాయాలనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్స్ని ఈ విధంగా మనకి ఎగ్జామ్లో అడుగుతుంటాడు, వీటిని ఏ విధంగా చేయాలో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్స్ ఇండికేట్స్ దట్ బెస్ట్ రిలేషన్ బిట్వీన్, అంటే ఉమెన్కి, మదర్కి, ఇంజనీర్కి ఎటువంటి రిలేషన్ వస్తుంది. ఇలా 4 ఇస్తాడు మనకు ఆప్షన్స్. ఇందులో ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఉమెన్, మదర్స్, ఇంజనీర్స్. సో ఈ 4లో ఏది ఆన్సర్ అవుతుంది, ఈ 4లో ఏది ఆన్సర్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏ విధంగా అంటే మదర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఉమెన్సే. మదర్స్ అందరూ కూడా ఖచ్చితంగా, ఇగో ఈ పార్ట్ అంతా ఉమెన్స్ అనుకుంటే ఈ లోపల ఉండే పార్ట్ ఏమవుతుంది, మదర్స్. సో చూడండి ఈ పార్ట్ అనేది ఇంజనీర్స్ అవుతుంది. ఇది ఇంజనీర్స్, ఇది ఇంజనీర్స్. ఎందుకు ఇలా రాసామంటే ఈ పార్ట్లో కొంతమంది ఇంజనీర్స్, ఉమెన్ అనేవాళ్ళు కొంతమంది ఇంజనీర్స్ అయి ఉండొచ్చు మనకి. ఈ పార్ట్ ఏమవుతుంది, కొంతమంది మదర్స్ అనేవాళ్ళు కూడా ఇంజనీర్స్ అవ్వచ్చు. ఈ పార్ట్ బయట ఉండే పార్ట్ ఏంటి, వీళ్ళు ఇంజనీర్సే కానీ ఉమెన్ కాదు. వీళ్ళు ఇంజనీర్స్ కానీ ఉమెన్ కాదని మీనింగ్. మెన్ అయి ఉండొచ్చు మనకి. ఓకేనా, మెన్. సో ఈ బయట ఉండే పార్ట్ ఏంటి, ఉమెన్స్ కాదని. ఈ లోపల ఉండే పార్ట్ ఏంటి, ఇంజనీర్స్ అండ్ ఉమెన్స్. వీళ్ళు ఇంజనీర్ ఉమెన్స్, వీళ్ళు ఇంజనీర్ మదర్స్ అనే వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్, జడ్జ్, థీవ్స్ అండ్ క్రిమినల్స్. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి, ఈ 4గిట్లో ఏదో ఆప్షన్ అవుతుందో చూద్దాం. జడ్జ్, థీవ్స్, క్రిమినల్స్. సో చూద్దాం, క్రిమినల్స్, థీవ్స్ అందరూ కూడా క్రిమినల్సే అవుతారు. క్రిమినల్స్ లోపకే వస్తాయి. వీళ్ళంతా క్రిమినల్స్ అయితే ఈ లోపలే ఎవరు ఉంటారు, థీవ్స్ అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ క్రిమినల్స్ అయితే వీళ్ళంతా థీవ్స్. ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఈ విధంగా ఇక్కడ ఉంది. అండ్ జడ్జెస్ అనేది కూడా చూడండి, జడ్జెస్ అనేది ఇలా సెపరేట్గా రావాలి. జడ్జెస్ అనేవాళ్ళు థీవ్స్ కాదు కదా. సో ఏంటి, వీళ్ళు న్యాయాన్ని మనకు చెప్పేవాళ్ళు ఏమంటాం మనం, జడ్జెస్ అంటాం మనం. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇండియా, హర్యానా, వరల్డ్. ఇండియా, హర్యానా, వరల్డ్. సో చూద్దాం దీనికి ఏ ఆప్షన్ అవుతుంది. ఇదంతా వరల్డ్ అనుకుందాం. వరల్డ్ లోపలే కదా ఇండియా ఉంటుంది. ఇలా వరల్డ్ లోపలే ఇండియా ఉంటుంది, ఇండియా లోపలే హర్యానా ఉంటుంది. సో ఈ విధంగా రావాలి. ఏ ఆప్షన్ ఉంది, ఇలా ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, పీజియన్, బర్డ్ అండ్ డాగ్. పీజియన్స్ పావురాలన్నీ కూడా ఏమవుతాయి, ఖచ్చితంగా 100% బర్డ్సే. అంటే బర్డ్స్ లోపలే పీజియన్స్ అనేవి ఉండాలి. అండ్ డాగ్స్ అనేవి బర్డ్స్ కాదు. సో ఇది సెపరేట్గా ఉండాలి. ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఎర్త్, సీ అండ్ సన్. సో చూడండి, ఎర్త్, సీ, సన్. ఇది చూడండి, సన్ అనేది సెపరేట్ పార్ట్. సన్ వేరు, ఎర్త్ వేరు. సో చూడండి, మనకి ఇది ఎర్త్ అనుకుందాం. సీస్ ఎక్కడ ఉంటాయి, ఎర్త్ మీద కదా ఉంటాయి. సో సీస్ ఏమవుతాయి, ఇవి ఎర్త్ మీద. సో ఇవన్నీ మనకేంటి, ఎర్త్ అయితే ఈ పార్ట్, ఇది ఏమవుతుంది, ఇవి సి అవుతుంది. ఈ పక్కన సెపరేట్గా ఉంటుంది ఏంటి, సన్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, హాకీ, ఫుట్బాల్, క్రికెట్. హాకీ, ఫుట్బాల్, క్రికెట్ అనేవి గేమ్సే కానీ ఒకదానికి సంబంధం లేదు. సో ఆప్షన్ అవుతుంది, ఇది అవుతుంది. ఇది హాకీ అయితే ఇది ఫుట్బాల్, ఇది క్రికెట్. సో సెపరేట్గానే ఉంటాయి అవి.
నెక్స్ట్ వన్ బల్బ్ ల్యాంప్ లైట్. బల్బ్ ల్యాంప్ లైట్ దీనికి ఏ రిలేషన్ అవుతుంది 4లో? సో చూద్దాం. బల్బ్ ల్యాంప్ కూడా రెండు కూడా ఏమిస్తాయి మనకి లైటే ఇస్తాయి, లైట్నే ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే చూడండి లైట్ ఇచ్చే వాటన్నిటిని ఇవన్నీ లైట్ ప్రొడ్యూస్ చేసి ఇవన్నీ ఏంటి ఇవి లైట్ అనుకుందాం. ఈ లోపల ఏంటి లైట్ని ప్రొడ్యూస్ చేసేవన్నీ రాస్తాం. బల్బ్ వేరు ల్యాంప్ వేరు ఇవి రెండు సెపరేట్ కాబట్టి ఈ విధంగా ఇది బల్బ్ అయితే ఇది ల్యాంప్ ఈ విధంగా అవుతుంది ఇది. సో నెక్స్ట్ వన్ మూన్ సన్ ఎర్త్. మూన్ సన్ ఎర్త్ దీనికంటే ఎర్త్కి మూన్కి సంబంధం ఉంది కదా. ఎర్త్ లోపలే మూన్ రావాలని ఏం కాదు. మూన్ వేరు, ఎర్త్ వేరు, సన్ వేరు. సో ఈ మూడు డిఫరెంట్ పార్ట్స్. సో ఏమవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ హాస్పిటల్ నర్స్ పేషెంట్. హాస్పిటల్ నర్స్ పేషెంట్ వీటికి సమ్ రిలేషన్ ఉంది కదా. సో ఇదంతా హాస్పిటల్ అనుకుందాం. హాస్పిటల్లోనేగా నర్సెస్ ఉండేది అండ్ పేషెంట్స్ కూడా హాస్పిటల్లో ఉంటారు. కానీ ఇద్దరు ఒకటెవరుగా ఇదంతా ఈ పెద్దదేంటి హాస్పిటల్ అయితే వీళ్ళు నర్సెస్ వీళ్ళు పేషెంట్స్ వీళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు మనకి. సో ఈ విధమైన ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టీచర్ రైటర్ అండ్ మ్యూజిషియన్. టీచర్ రైటర్ అండ్ మ్యూజిషియన్ ఈ 4లో ఏమవుతుంది. సో ఇది అవ్వదు. సో ఇది చూద్దాం ఈ ఆప్షన్. సో వీళ్ళంతా టీచర్స్ అనుకుందాం. ఈ బ్లాక్ అంతా టీచర్స్ అనుకుందాం. నెక్స్ట్ ఈ బ్లాక్ అంతా రైటర్స్ అనుకుందాం. నెక్స్ట్ ఈ బ్లాక్ అంతా ఏమవుతారు మనకి మ్యూజిషియన్స్ అనుకుందాం. సో చూద్దాం ఎందుకు ఈ విధంగా అంటే కొంతమంది టీచర్స్ వీళ్ళంతా టీచర్స్ అనుకుందాం. కొంతమంది టీచర్స్ అనేవాళ్ళు రైటర్స్ కూడా అవ్వచ్చు ఇక ఈ పార్ట్. కొంతమంది రైటర్స్ అనేవాళ్ళు మ్యూజిషియన్స్ కూడా అవ్వచ్చు ఇక ఇది. కొంతమంది టీచర్స్ అనేవాళ్ళు మ్యూజిషియన్ అవ్వచ్చు. కొంతమంది ఏంటి టీచర్స్ రైటర్స్ యాజ్ వెల్ యాజ్ మ్యూజిషియన్స్ కూడా అవ్వచ్చు. ఆ పార్ట్ ఏంటి 3 ఉన్నది ఇంకో 3 మిక్స్ అయి ఉన్నది ఈ పార్ట్ అవుతుంది. ఈ ఇండివిజువల్గా ఉన్నవేంటి వీళ్ళు ఓన్లీ టీచర్స్ ఇంకా దేనికి సంబంధం లేదని. వీళ్ళు ఓన్లీ రైటర్స్. ఈ సింగిల్గా ఉన్నది ఏంటి అవుతుంది ఓన్లీ మ్యూజిషియన్స్ అనేది అవుతుంది. ఆప్షన్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్స్ ఇండికేట్స్ ద బెస్ట్ రిలేషన్ బిట్వీన్ బాయ్స్ గర్ల్స్ స్టూడెంట్స్. బాయ్స్ గర్ల్స్ స్టూడెంట్స్ రిలేషన్ అవుతుంది ఇదిగో ఈ 4th వన్ అవుతుంది. ఏ విధంగా ఈ మధ్యలో ఉన్నదంతా స్టూడెంట్స్ అనుకుందాం. ఇందులో కొంతమంది ఇలా బాయ్స్ ఉంటారు, కొంతమంది గర్ల్స్ ఉంటారు. ఈ సెపరేట్ పార్ట్ ఇందా మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. సో ఏ విధంగా సింబల్స్ని మనం అరేంజ్ చేయాలనే దాన్ని అప్పుడు చెప్పినప్పుడు సేమ్ ఎగ్జాంపులే మనకు అక్కడ కూడా వచ్చింది. సో ఈ పార్ట్ ఏమవుతుంది బాయ్సే కానీ వీళ్ళు స్టూడెంట్స్ కాదు. ఈ పార్ట్ ఏమవుతుంది వీళ్ళు బాయ్స్ స్టూడెంట్స్ అవుతుంది. వీళ్ళు గర్ల్స్ అనుకుంటే ఈ పార్ట్ అంతా కూడా ఎవరవుతారు ఓన్లీ గర్ల్స్ వాళ్ళు స్టూడెంట్స్ కాదని. ఈ పార్ట్ గర్ల్స్ స్టూడెంట్స్ అవుతారు. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫర్నిచర్ చైర్స్ టేబుల్స్. చైర్స్ టేబుల్స్ అనేవి ఖచ్చితంగా ఫర్నిచర్లోకి వస్తాయి. కానీ చైర్స్కి టేబుల్కి ఏమైనా సంబంధం ఉందా ఏమీ లేవు. సో ఇలా సెపరేట్గా ఉంటుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎలిఫెంట్ కార్నివోర్స్ అండ్ టైగర్. టైగర్ అనేది ఖచ్చితంగా కార్నివోర్సే. టైగర్ ఖచ్చితంగా నాన్ వెజ్ తినేదే. ఓన్లీ నాన్ వెజ్ తింటుంది ఇది. సో చూడండి సో ఇది టైగర్స్ అనుకుందాం. ఈ లోపలే సారీ ఇది ఏంటి ఇది కార్నివోర్స్ అనుకుంటే ఈ లోపల టైగర్స్ ఉంటే ఎలిఫెంట్ అనేది వెజ్ తింటుంది కాబట్టి ఇది సైడ్కి ఉంటుంది మనకి. ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ బ్లాక్ బోర్డ్ అండ్ స్కూల్. సో చూడండి దీనికి ఆప్షన్ అవుతుంది ఇదంతా స్కూల్ అనుకుందాం. స్కూల్ లోపలే కదా మనకి బ్లాక్ బోర్డ్ ఉంటుంది. బ్లాక్ బోర్డ్ సో స్కూల్ లోపల క్లాస్ ఉంటుంది, క్లాస్ లోపలే ఉంటుంది బ్లాక్ బోర్డ్. సో ఈ విధంగా అవుతుంది. సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది ఓన్లీ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్. పేరెంట్స్ అంటే ఏంటి వీళ్ళంతా పేరెంట్స్ అనుకుందాం. పేరెంట్స్లో మదర్ ఫాదర్ ఇద్దరు వస్తారు కదా. కానీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ మనం ఫ్రేమ్ చేయాలి. వీళ్ళందరూ మదర్స్ అయితే వీళ్ళే అవుతారు ఫాదర్స్ అవుతారు. వీళ్ళు సెపరేట్ వీళ్ళు సెపరేట్. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ అనేది సి అవుతుంది. ఒకవేళ మీరు ఇలా అన్నారనుకో ఈ విధంగా పెట్టారనుకో ఏమవుతుంది ఈ విధంగా అంటే వీళ్ళు మదర్స్ వీళ్ళు ఫాదర్స్ అని ఈ మధ్యలో రిలేషన్ ఏంటి వీళ్ళు మదర్స్ ఫాదర్ అని వస్తుంది. సో ఇది తప్పు అవుతుంది. ఓన్లీ ఇది మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ టీచర్ మెన్ అండ్ ఉమెన్. సో టీచర్ మెన్ అండ్ ఉమెన్. సో ఏమవుతుంది ఇగో ఆప్షన్ డి అవుతుంది. ఈ మధ్యలో ఉండే పార్ట్ అంతా టీచర్స్ అయితే ఈ మధ్యలో పార్ట్ టీచర్స్ అయితే వీళ్ళు ఉమెన్ అనుకుందాం వీళ్ళు మెన్ అనుకుందాం. ఈ పార్ట్ ఏమవుతుంది మెన్లో కొంతమంది ఇలా మనకి ఏమవచ్చు టీచర్స్ అవ్వచ్చు. అదేవిధంగా ఉమెన్లో కొంతమంది టీచర్స్ అవ్వచ్చు. ఈ రిమైనింగ్ పార్ట్ అంతా ఏంటి వీళ్ళు టీచర్స్ కాదు అని వేరే ప్రొఫెషన్ ఏదో అని మీనింగ్. ఓకే నెక్స్ట్ వన్ చూడండి మనకి ఈ విధంగా వెన్ డయాగ్రామ్ ఇస్తాడు. దీన్ని యూజ్ చేసుకొని ఆన్సర్స్ చెప్పాలి మనం. దీన్ని యూజ్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ బట్టి మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఈ విధంగా రెక్టాంగిల్లో ఉండేది ఏమి ఇచ్చాడు మ్యారీడ్ పీపుల్ అంట. నెక్స్ట్ ఈ సర్కిల్ మీనింగ్ సర్కిల్లో ఉన్న వాళ్ళంతా దేనికి సంబంధించిన వాళ్ళు పీపుల్ హూ లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఈ సర్కిల్లో.
ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అవుతుంది వీళ్ళు స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఎందులో ఉంటుంది మనకి ఈ విధంగా ట్రయాంగిల్. సో యూ అంటే ఏంటంటే ఓన్లీ స్కూల్ టీచర్స్ అని మీనింగ్. సో ట్రయాంగిల్ అంటే స్కూల్ టీచర్. ఇది ఎవరికి టచ్ అవ్వట్లేదు యూ అనేది అంటే ఏంటి కేవలం స్కూల్ టీచర్స్ మాత్రం ఎవరంటే యూ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ చూడండి. ఆర్ ఎక్కడ ఎవరెవరికి టచ్ అయింది ట్రయాంగిల్కి రెక్టాంగిల్కి. రెక్టాంగిల్ టచ్ అయిందంటే చూడండి రెక్టాంగిల్ ఇది ట్రయాంగిల్ ఇది. దీన్ని ఏమంటాం మనం స్కూల్ టీచర్స్ లేదనుకుంటే మ్యారీడ్ స్కూల్ టీచర్స్ అనొచ్చు. ఆర్ని ఏమవచ్చు మ్యారీడ్ స్కూల్ టీచర్స్. అదేవిధంగా పి చూద్దాం. మనకి ఈ విధంగా రెక్టాంగిల్ ఉంటే ఏంటి మ్యారీడ్ పీపుల్. సో పి అంటే ఏంటి ఓన్లీ మ్యారీడ్ పీపుల్ అని మీనింగ్. నెక్స్ట్ ఈ క్యూ అనేది అన్ని కనెక్ట్ అయి ఉంది. క్యూ అనేది 3 సింబల్స్ని కనెక్ట్ అయి ఉంది అంటే ఏంటి వాళ్ళు మ్యారీడ్ పీపుల్ అండ్ జాయింట్ ఫ్యామిలీ అండ్ స్కూల్ టీచర్స్ కూడా అవుతుంది. ఈ టీ చూద్దాం. టీ ఏమవుతుంది ఓన్లీ జాయింట్ ఫ్యామిలీ అవుతుంది. ఇది ఎందుకు ఇది సపరేట్గా ఉంది ఎవరితో కనెక్షన్ లేకుండా టీ అనేది. సో ఓన్లీ జాయింట్ ఫ్యామిలీ అవుతుంది. నెక్స్ట్ ఎస్ అంటే చూడండి ఎస్ ఎక్కడ ఉంది సర్కిల్కి రెక్టాంగిల్కి ఉంది. సో సర్కిల్ రెక్టాంగిల్ అంటే ఏమవుతుంది మ్యారీడ్ పీపుల్ అండ్ జాయింట్ ఫ్యామిలీ అనేది కరెక్ట్ అవుతుంది. సో చూద్దాం ఓన్లీ అని మెన్షన్ చేశాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదో చూద్దాం. ఇక్కడ మనకి ఓన్లీ మెన్షన్ చేస్తే ఎలాగా మెన్షన్ చేయకపోతే ఎలా దానికోసం యూ అనేది ఉంది. సో మనకి ఎగ్జాంపుల్కి ఓన్లీ స్కూల్ టీచర్స్ ఎవరు అంటే కేవలం స్కూల్ టీచర్స్ మాత్రమే ఎవరు అంటే ఏమవుతుంది కేవలం స్కూల్ టీచర్స్ ఎవరు అంటే యూ అనేది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా స్కూల్ టీచర్స్ ఎవరు అని అడిగితే ఈ ట్రయాంగిల్ ఉండే ప్రతి ఒక్కరు కూడా స్కూల్ టీచర్స్ అంటే ఏంటి యు ఆర్ క్యూ ఈ ముగ్గురు కూడా స్కూల్ టీచర్సే అవుతారు. కేవలం స్కూల్ టీచర్స్ ఓన్లీ స్కూల్ టీచర్స్ మాత్రం ఎవరు అంటే ఇదిగో ఈ సపరేట్గా యూ ఒకటే అవుతుంది. సో దీన్ని చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ని చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ బై విచ్ లెటర్ ద మ్యారీడ్ టీచర్స్ హూ లివ్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ రిప్రజెంటెడ్ అంటే ఏంటి మ్యారీడ్ టీచర్స్ అంట అండ్ జాయింట్ ఫ్యామిలీలో ఉండాలంట. మ్యారీడ్ టీచర్స్ జాయింట్ ఫ్యామిలీ అంటే మూడు కలిపి ఉంది. మూడు కలిపి ఉన్నది ఎక్కడుంది ఇక్కడ ఇగో మూడు కలిపి ఉండాలి అంటే ట్రయాంగిల్ ఉండాలి రెక్టాంగిల్ ఉండాలి సర్కిల్ ఉండాలి. అది ఎక్కడుంది ఇగో క్యూ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. బై విచ్ లెటర్ ద మ్యారీడ్ పీపుల్ హూ లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ బట్ నాట్ ఆర్ స్కూల్ టీచర్స్ ఆర్ రిప్రజెంటెడ్ అంటే ఏంటి ఇక్కడ మ్యారీడ్ పీపుల్ కావాలంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండాలంట కానీ స్కూల్ టీచర్స్ మాత్రం వద్దంట. స్కూల్ టీచర్స్ మాత్రం కాదు అంట. అంటే మ్యారీడ్ పీపుల్ జాయింట్ ఫ్యామిలీ మాత్రం ఉండాలి. మ్యారీడ్ పీపుల్ అంటే రెక్టాంగిల్ జాయింట్ ఫ్యామిలీ అంటే సర్కిల్. వీళ్ళిద్దరూ కలిపి ఉన్నది ఎక్కడుంది రెక్టాంగిల్ సర్కిల్. కానీ ఎవరు రాకూడదు అన్నాడు వీడు స్కూల్ టీచర్స్ అనేవాళ్ళు రాకూడదు. చూడండి రెక్టాంగిల్ సర్కిల్ కలిసి ఉన్నది ఎక్కడ ఉంది ఇగో ఎస్ దగ్గర ఉంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి అవుతుంది. ఒకవేళ క్యూని మనం అనుకుందాం. క్యూలో ఏముంది రెక్టాంగిల్ ఉంది సర్కిల్ ఉంది కానీ క్యూ తీసుకోవచ్చా తీసుకోకూడదు. ఎందుకు ఇక్కడ స్కూల్ టీచర్స్ కూడా టచ్ అయిపోతున్నారు. ట్రయాంగిల్ ఉన్న వాళ్ళందరూ స్కూల్ టీచర్స్ కదా. సో మనకి ఏం చెప్పాడు స్కూల్ టీచర్స్ అనేవాళ్ళు టచ్ అవ్వకూడదు అని చెప్పాడు. సో ఆప్షన్ అవుతుంది సి అవుతుంది. నెక్స్ట్ బై విచ్ లెటర్ ద పీపుల్ హూ లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ బట్ ఆర్ నైదర్ మ్యారీడ్ నార్ టీచర్స్ అంటే వాళ్ళు మ్యారీడ్ అయిన వాళ్ళు ఉండకూడదంట టీచర్స్ అయిన వాళ్ళు ఉండకూడదంట. కేవలం ఎవరు ఉండాలి జాయింట్ ఫ్యామిలీలో మాత్రమే ఉండాలి. జాయింట్ ఫ్యామిలీ మాత్రమే అంటే ఓన్లీ జాయింట్ ఫ్యామిలీ అంటే సర్కిల్లో ఓన్లీ జాయింట్ ఫ్యామిలీ మాత్రం ఎక్కడుంది ఇగో టీ అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. సో నెక్స్ట్ వన్ ఇదే విధంగా చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ విధంగా వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు మనకి. సో దీన్ని ఏం చెప్పాడు మనకి ఇలా రెక్టాంగిల్లో ఉండేవాళ్ళు ట్రైనడ్ నర్సెస్, సర్కిల్లో ఉండేవాళ్ళు మ్యారీడ్ పాపులేషన్, ట్రయాంగిల్ ఉన్నవాళ్ళు నర్సెస్ ఇన్ హాస్పిటల్ అని మీనింగ్. సో ఇక్కడ ఏం చెప్పాడు ఇఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ రిక్వైర్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఎవరు కావాలి అంటే ఓన్లీ మ్యారీడ్ ట్రైనడ్ నర్సెస్ ఫర్ ఆపరేషన్ థియేటర్. సో ఏం కావాలి మ్యారేజ్ అయిన వాళ్ళు కావాలి ట్రైనడ్ నర్సెస్ కావాలి. ట్రైనడ్ నర్సెస్ ఏంటి ఇది ఇక్కడ రెక్టాంగిల్ అనేది ట్రైన్ నర్సెస్, మ్యారీడ్ పాపులేషన్ అంటే ఏంటి సర్కిల్. సో ఈ రెండు కలిసి ఉన్నది మనకు కావాలి రెక్టాంగిల్ అండ్ సర్కిల్. ఈ రెండు మాత్రమే కలిసి ఉన్నది ఎక్కడ ఉంది ఇగో 6. ఈ రెండు కలిసి ఉన్నది 6. 5 తీసుకోవచ్చా 5 తీసుకోకూడదు. ఎందుకంటే మనకి నర్సెస్ కోసం నర్సెస్ ఇన్ హాస్పిటల్ కోసం అడగలే ట్రైన్ నర్సెస్ కోసం మాత్రమే అడిగాడు. సో ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనకి 6 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బై విచ్ నెంబర్ మ్యారీడ్ బట్ అన్ట్రైన్ నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ ఆర్ రిప్రజెంటెడ్ మ్యారేజ్ అయి ఉండాలి కానీ ట్రైన్ నర్సెస్ కాదు. సో ట్రైన్ నర్సెస్ కాదంటే ఏంటి ఇగో నర్సెస్ అన్ట్రైన్డ్ వాళ్ళందరూ ఇందులోనే ఉంటారు. సో అన్ట్రైన్ అంటే ఎవరు సర్కిల్ రావాలి ట్రయాంగిల్ రావాలి. సర్కిల్ ట్రయాంగిల్ వచ్చింది ఎక్కడ ఉంది ఇగో 7. సో ఇది ఒకటే కదా ఉంది మనకి 7 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్
బై విచ్ నెంబర్ ట్రైన్ నర్సెస్ ఆర్ రిప్రజెంటెడ్? బై విచ్ నెంబర్ నర్సెస్ ఆర్ రిప్రజెంటెడ్? ట్రైనర్ నర్సెస్ అనే దాన్ని ఎక్కడ మనకి రిప్రజెంట్ చేస్తుంది? అసలు ట్రైనర్ నర్సెస్ అంటే ఎక్కడుంది? ట్రైనర్ నర్సెస్ అంటే ఇగో ఇక్కడ ఉండాలి. సో ఏంటి ఈ షేప్ రెక్టాంగిల్ ఉండే వాళ్ళందరూ ఎవరవుతారు? ట్రైనర్ నర్సెస్. అంటే ఏంటి 5, 4, 6, 2 వీళ్ళందరూ కూడా ట్రైనర్ నర్సెసే. సో కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4 లేవు. సో 3, 6 అన్నాడు. సో చూద్దాం ఈ బాక్స్లో ఉండాలి ఆ 2 నెంబర్లు. సో 3, 6 ఇందులో లేదు. 7, 5 5 ఉంది కానీ 7 లేదు. సో 5, 6 5, 6 ఇగో ఇందులోనే ఉంది. 5, 6 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో వాట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద నంబర్ 7? 7ని 7 అనే నెంబర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏం చెప్తుంది మనకని అడిగారు. సో చూద్దాం. రెక్టాంగిల్ అంటే ఏంటి? ట్రైనర్ నర్సెస్. సర్కిల్ అంటే మ్యారీడ్ పాపులేషన్. ట్రయాంగిల్ అంటే నర్సెస్ ఇన్ హాస్పిటల్. 7 ఎక్కడుంది? ట్రయాంగిల్కి ఉంది, సర్కిల్కి ఉంది. ట్రయాంగిల్ సర్కిల్ అంటే ఏంటి? మ్యారీడ్ పాపులేషన్ నర్సెస్ ఇన్ హాస్పిటల్. మ్యారీడ్ నర్సెస్ ఇన్ హాస్పిటల్ ఇదే కదా అవుతుంది. మ్యారీడ్ నర్సెస్ ఇన్ హాస్పిటల్ ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. బై విచ్ నెంబర్ ద ట్రైన్డ్ అన్మ్యారీడ్ నర్సెస్ ఇన్ ద హాస్పిటల్ ఆర్ రిప్రజెంటెడ్? అన్మ్యారీడ్ అంటే ఏంటి? ఇగో మ్యారీడ్ వాళ్ళని తీసుకోకూడదు, సర్కిల్లో ఉన్న వాళ్ళని తీసుకోకూడదు. అండ్ అన్మ్యారీడ్ నర్సెస్ ఇన్ హాస్పిటల్. ట్రైన్ అయిన వాళ్ళు కావాలి అంట. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు కావాలి అంటే సర్కిల్లో ఉండకూడదు. మనకి ఇంకా ట్రైన్డ్ కావాలి. ట్రైన్డ్ అంటే ఏంటి? ఓన్లీ ఇందులో మాత్రమే ఉండాలి. సో ఆప్షన్ అవుతుంది. సో సర్కిల్లో ఉండకూడదు, ఇందులో మాత్రమే ఉండాలి. సో అలాంటిది ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఏముంది మనకి? వీళ్ళు ఏమవుతారు? నర్సెస్ అవుతారు. వీళ్ళు అన్మ్యారీడ్ నర్సెస్ ఇన్ హాస్పిటల్. సో ఓకే, అన్మ్యారీడ్ నర్సెస్ ఇన్ హాస్పిటల్ అంటే ఏమవుతుంది? ఇగో ఈ పార్ట్ అవుతుంది. సో ఈ పార్ట్లో మనకి ఈ పార్ట్ అండ్ ఇగో ఈ పార్ట్లో మాత్రమే ఉండాలి. సో ఈ పార్ట్లో మాత్రమే ఉండాలి. సో వీళ్ళు ఏమవుతారు? ఈ పార్ట్ 4 అనేవాడు ఏమవుతాడు? 4 అనేది ఎవరెవరికి? సో ట్రైనర్ నర్సెస్కి రిలేషన్. ట్రయాంగిల్ అనేది ఎవరికి రిలేషన్? నర్సెస్కి. సో ట్రైన్ నర్సెస్కి కానీ వీళ్ళు మ్యారేజ్ అయింది అవ్వలేదు. ఎందుకు? ఈ సర్కిల్కి టచ్ చేయలేదు. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఏమన్నాడు ఇక్కడ? అన్మ్యారీడ్ నర్సెస్ ఇన్ హాస్పిటల్ ఆర్ రిప్రజెంటెడ్. సో అన్మ్యారీడ్ నర్సెస్ ఇన్ హాస్పిటల్. సో ఏమవుతుంది ఇక్కడ? 4 అనేది కరెక్ట్ అవుతుంది. How many students are dancers and cricket players but not boys? How many students are dancers and cricket players but not boys? అంటే బాయ్స్ అవ్వకూడదంటే బాయ్స్ అనే దానికి సంబంధించిన చూడండి ఇదిగో ఇది మనకి రెక్టాంగిల్లా కనబడుతుంది కదా ఈ సన్నగా ఉన్నది. ఇది బాయ్స్ అంటే ఈ లోపల ఉండేవాడిని మనం తీసుకోకూడదు. ఈ లోపల ఉండేవాడితో మనకు సంబంధం లేదు. ఈ లోపల ఉండే ఏ నెంబర్తో కూడా మనకు సంబంధం లేదు. దీంతో ఏ సంబంధం లేదు మనకి. సో ఇప్పుడు మనకి ఎవరు కావాలన్నాడు? హౌ మెనీ స్టూడెంట్స్ అవ్వాలంట ఆర్ డాన్సర్స్ అవ్వాలంట అంటే క్రికెట్ ప్లేయర్స్ కూడా అవ్వాలంట. స్టూడెంట్స్, డాన్సర్స్, క్రికెట్ ప్లేయర్స్ 3 కావాలంటే ఏంటి? ట్రయాంగిల్, సర్కిల్, ఇగో ఈ పెద్ద రెక్టాంగిల్ ఈ 3 కూడా కలిపి ఉండాలంట. సో చూడండి 3 కలిపి ఉన్నాయి. ఇగో ఈ 4 ఒకటి ఉంది అండ్ ఈ కింద 3 ఈ 2 కూడా 3 కలిపే ఉన్నాయి దీనికి. సో 4 + 3 అంటే ఎంత? 7 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. Find the area shows students studying biology, computer but not mathematics. Biology and computer మాత్రమే ఉండాలి, మ్యాథ్స్ ఉండకూడదంట. సో ఇది మ్యాథ్స్కి సంబంధించింది ఇదిగో ఇది. దీనికి అసలు టచ్ అవ్వకూడదు, ఇందులోకి వెళ్ళకూడదు. సో అంటే ఎవరు ఉండాలి? బయాలజీ అండ్ కంప్యూటర్స్ 2 చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఇన్ ద గివెన్ ఫిగర్ హౌ మెనీ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఆర్ నాట్ వైట్? అంటే వైట్ అవ్వకూడదు. వైట్ అంటే ఇగో ఇందులోకి రాకూడదు, ఇందులోకి రాకూడదు. కార్డ్బోర్డ్ బాక్సెస్ కావాలంటే కార్డ్బోర్డ్ బాక్స్ అంటే ఆ 2 కలిపి ఉండాలి. కార్డ్బోర్డ్ బాక్స్ ఇగో బాక్స్ ఇది, కార్డ్బోర్డ్ ఇది. సో ఈ రెండింటికి రిలేషన్ అంటే ఇగో ఇక్కడ మాత్రమే ఉంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఆల్ సచ్ సైంటిస్ట్ హూ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బట్ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ ఇన్ కంపెనీ ఎక్స్? వీళ్ళందరూ సైంటిస్టులు అంట అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కానీ వీళ్ళు కంపెనీ ఎక్స్లో పనిచేసే వాళ్ళు అవ్వకూడదు అంట. సో అంటే ఏంటి? కంపెనీ ఎక్స్లో ఉండకూడదు అంటే ఇగో ఈ పార్ట్లో ఉన్నదాన్ని మనం టచ్ చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ వాళ్ళు ఎవరు ఉండాలంటే సైంటిస్టులు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు కలిపి ఉండాలి. ఇగో సైంటిస్టులు ఇదంతా ఏంటి? సైంటిస్ట్, వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు కలిపి ఉన్న ప్లేస్ ఏంటి? ఇదిగో ఇది ఎఫ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఓన్లీ ఎఫ్ అనేది ఆన్సర్ అవుతుంది.
సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్స్ అనేవి మనం ఈజీగా చేయొచ్చు. సో ఇంకా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. మనం ఆల్రెడీ మన ఎస్ఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కోసం డిస్కస్ చేసాం. వాటి కోసం వీడియోస్ చేసాం. ఎవరైనా అవి కూడా చూడకపోతే చూడండి. ఏ విధంగా ఈజీగా చేయొచ్చు, షార్ట్ కట్ మెథడ్‌లో ఎలా చేయొచ్చు అనే దానికోసం అక్కడ మనం డిస్కస్ చేసాం. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరలా కొత్త కంటెంట్ ఏమైనా మనం డిస్కస్ చేద్దాం.